ఆమె సౌందర్యం చూసి మన్మథ వసంతులకే కాదు వచ్చిన అప్సరస్సులకు కూడా మతిపోయింది. అది ఆశ్చర్యం కాదు, ఆకాశంలోంచి చూస్తున్న సూర్యుడికే మతిపోయింది. ఆవిడను తన దగ్గరికి రమ్మని పిలిచాడు. ఆమెను పిలిచిన సూర్యుడి పేరు మిత్రుడు. ఏమిటి ఎంత లేటు? ఎందుకు ఎలా ఉన్నావు? తలనొప్పిగా ఉంది బామ్మ. తలనొప్పిగా ఉందా? అయితే ఉండి కాఫీ తీసుకొస్తాను. వద్దు బామ్మ. అదే మరి, బుర్రంతా పెట్టి పనిచేస్తే ఇలాగే తలనొప్పి వస్తుంది. పక్కింటి మూర్తి కూడా బ్యాంకులోనే పనిచేస్తున్నాడు. ఆయన చూడు, పగలంతా బ్యాంకులో నిద్రపోతాడు, సాయంత్రం అయితే ఫ్రెష్గా ఇంటికి తిరిగి వస్తాడు. నువ్వేమో అలిసిపోయి పేషెంట్ లాగా తిరిగి వస్తావు. ఎప్పుడో 30 రోజులకు ఒకసారి ఇచ్చే జీతం కోసం నెలంతా ఎవడైనా పనిచేస్తాడా? ఆ చేసే పనేదో జీతం తీసుకున్న రోజే చేయొచ్చుగా. బామ్మ బా ఉండవే. అదేమిటో ఒళ్ళు వేడిగా ఉంది. నువ్వు వెళ్ళి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చెయ్యి, నేను భోజనం రెడీ చేస్తాను. వద్దు బామ్మ, నాకు ఆకలిగా లేదు. పోనీ కొంచెం రసమన్నం తినే. వద్దు బామ్మ. పెరుగన్నం. వద్దు బామ్మ. ఏమిటి వద్దు వద్దు వద్దని? ముంటిది, నాకంటే ముంటిది. అబ్బబ్బబ్బబ్బా. బామ్మ, బ్యాంక్ వెళ్తున్నాను. అదేమిటే టిఫిన్ తినకుండా అప్పుడే బయలుదేరావు? వద్దు బామ్మ. నీకిష్టమని పూరీలు చేశానే. సారీ బామ్మ. పోనీ ఒక 4 అయినా తినవే. వద్దు బామ్మ. పోనీ 2 తిను. వద్దు బామ్మ. ఒక్కటైనా తిని వెళ్ళవే. అబ్బబ్బా, ఫ్రిడ్జ్ లో పెట్టు, సాయంత్రం వచ్చి తింటాను. ఏమిటి సాయంత్రం వచ్చి తినేది? వెళ్ళు వెళ్ళు. డైటింగ్ డైటింగ్ అంటూ ఉండు, ఎప్పుడో ఒకసారి ఆసుపత్రికి చేరువ అవుతావు. అంజలి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? అయ్యో అంజలి, ఏమైందమ్మా? కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. నిన్న రాత్రి ఈ రోజు పొద్దున్న ఏమీ తినలేదన్నారు కదా, నీరసంతో కళ్ళు తిరుగుంటాయి అంతే. మరి సిటీ స్కామ్ ఎందుకు తీసినట్టు? స్కామ్ కాదు బామ్మ, స్కాన్. ఏదో క్యామ్లవే, ఎందుకు తీసినట్టు? ముందు జాగ్రత్తమ్మా. బ్రెయిన్ డ్యామేజ్ అయిందేమో తెలుసుకుంటే మంచిది కదా. ఆహా, మరి ఎక్స్రే ఎందుకు తీసినట్టు? ముందు జాగ్రత్తమ్మా. ఊపిరితిత్తుల్లో ఫ్లమ్ ఫామ్ అవ్వచ్చు కదా. ఈ రోజుల్లో టీవీ లేని ఇల్లుందేమో కానీ బీపీ లేని ఇల్లుందా చెప్పండి? అబ్బా, కళ్ళు తిరిగి పడిపోతే కిడ్నీ టెస్టులు చేయటం ఏంటయ్యా? చూడండమ్మా, పొంగల్ పడ్డం గురించి చెప్పొచ్చు కానీ కిడ్నీలో రాళ్ళు పడ్డం చెప్పలేం కదా. ఓహో, ముందు జాగ్రత్త. కరెక్ట్ అమ్మా. రిపోర్ట్స్ రేపు వస్తాయి. ఈ మందులు తీసుకొని ప్రస్తుతానికి వాడండి. రిపోర్ట్స్ రేపు తీసుకోండి. భలే ఆసుపత్రికి తీసుకొచ్చాను. కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుందంటే క్యాన్సర్ టెస్టులు చేస్తారేంటి కార్పొరేట్ హాస్పిటల్లో? కలికాలం. నువ్వు కూర్చో, అసలే నీరసంగా ఉన్నావు. నేను వెళ్ళి మందులు తెస్తాను. డాక్టర్ డాక్టర్, ఒక్కగానొక్క కూతురు డాక్టర్. నా ఆశలన్నీ దాని మీద. అది నా కూతురు కాదు డాక్టర్, నా ఊపిరి డాక్టర్. డాక్టర్ ఊరుకోండి సార్. ఒక డాక్టర్ అయ్యండి మీరే ఇలా ఎమోషనల్గా ఫీల్ అయితే ఎలా? నథింగ్ విల్ హ్యాపెన్. అమ్మా అంజలి, అంజలి. అంకుల్, డాక్టర్ అంకుల్, మీరిక్కడ? నన్ను క్షమించు తల్లి. నిండు 100 ఏళ్ళు పచ్చగా బతకాల్సిన నిన్ను అర్ధకురాలిని చేశాను. నన్ను క్షమించు తల్లి. నేను చేసిన పాపానికి శిక్షగా అది నా కూతురు చావు బతుకుల్లో ఉంది. ఇప్పుడు ఏమైంది అంకుల్? అసలు ఏం జరిగింది? ఆ రోజు వైజాగ్లో నా హాస్పిటల్కి వచ్చావే. కంగారేం లేదమ్మా. కొండనాలుగుకి చిన్న ఇన్ఫెక్షన్ అయింది అంతే. పూర్వం రోజుల్లో అయితే నెత్తి మీద 4 వెంట్రుకల్ని ఇలా రాయితే అలా తగ్గిపోయేది. కానీ ఇప్పుడు శరీరాలు ఇంజెక్షన్స్ అలవాటు పడిపోయాయి కదా, అందుకని. రేపు వచ్చి ఇంకో ఇంజెక్షన్ తీసుకున్నామంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఓకే అంకుల్, రేపు మార్నింగ్ అవర్స్లో వస్తాను.
సార్ నమస్కారం నమస్కారం నమస్కారం. రండి కూర్చోండి. నువ్వు కూడా కూర్చోవయ్యా. బాలే సార్. సార్ మీకు నా మీద కోపం ఉంటే మీ ఎడం చేత్తో, అదే మీ ఉంగరాల చేత్తో నా కుడి చెంప మీద కొట్టండి సార్. కానీ మీ ముందు కూర్చోమని మాత్రం చెప్పకండి సార్. గుడ్డు సూదులాంటి మీరెక్కడా, గుండు సూదులాంటి నేనెక్కడా. డాక్టర్ గారికి వాయిస్ ఎక్కువే, ఇన్కమే చాలా తక్కువ సార్. కానీ ఇన్కమ్ ఉన్నా నువ్వు ఏం చేయగలవయ్యా? అదేంటి సార్ అంత మాట అనేసారు? ఆ, సార్ నేను కూడా ఎప్పటి నుంచో ఒక కళ కంటున్నాను సార్. ఒకే ఒక్క కళ, అపోలో హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ కట్టాలని, దానికి మా అమ్మ పేరు పెట్టాలని. నీ కళ తీర్చడానికే వచ్చానయ్యా. నోటు మాట్లాడలేదు సార్. చెయ్యి పని చేస్తే చాలరా. ఏం చెయ్యాలి సార్? ఇందాక వెళ్ళిందే అమ్మాయి అంజలి, అదేనయ్యా కొండనాలిక ఇన్ఫెక్షన్. రేపు మళ్ళీ రమ్మన్నావే, ఆ అమ్మాయికి ఈ ఇంజెక్షన్ చేయాలయ్యా. పెన్సిల్నా సార్? స్లో పాయిజన్. పాయిజనా? పాపం సార్, నేను డాక్టర్ని సార్. అందుకే నీ దగ్గరికి వచ్చానయ్యా. నా వల్ల కాదు. కళలు నిజం కావాలంటే ఏసేయ్. అది కాదు సార్. చూడయ్యా, యాక్టర్ అన్న వాడు సొంతంగా సినిమా తీసిపోవాలి, డాక్టర్ అన్న వాడు సొంతంగా హాస్పిటల్ కట్టిపోవాలయ్యా. రిస్క్ ఏమో సార్. రిస్క్ తీసుకోకపోతే ఎలాగయ్యా? ఎన్నాళ్ళు ఈ డిక్కీ హాస్పిటల్ కూర్చొని ఉంటావు? నన్ను చూసి నేర్చుకోవయ్యా. డబ్బుకి పాపం పుణ్యం ఏమీ లేవయ్యా, మనిషికి డబ్బే ప్రధానం. తీసుకో తీసుకో. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. రా అంజలి కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది గొంతు నొప్పి? కొంచెం బెటర్ అంకుల్. ఏది? అంకుల్, నిన్న రాత్రి సరిగా నిద్ర కూడా పోలేకపోయాను. ఈ ఇంజెక్షన్ ఇస్తాను, హాయిగా నిద్రపోదు కానీ. ప్రాణాలు పోయాల్సిన ఈ చేతులతో నీ ప్రాణం తీయటానికి ఇంజెక్షన్ ఇచ్చాను. ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించుడు. నువ్వైనా నన్ను క్షమించు తల్లి. సారీ డాక్టర్. ఇదే ఆపు. బా ఎంత స్పీడు. ఇదిగో ఏమైంది బామ్మ, హాస్పిటల్కి వెళ్ళారంట? అబ్బే ఏం లేదు, నువ్వు అడగకుండానే అద్దిచ్చావు కదా, ఆ ఆనందం తట్టుకోలేక కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఇదిగో నువ్వు అసలే నీరసంగా ఉన్నావు, ఎక్కువ మాట్లాడక రెస్ట్ తీసుకొని వెళ్ళి మజ్జిగ తీసుకొస్తా. ఏం జరిగింది అంజలి? అబే ఏం లేదు, నిన్న భోజనం చేయలేదు, కళ్ళు తిరిగి పడిపోయాను. అంతేనా? సిను, ఆనంద్, రండి కూర్చోండి. ఏంటి, నా మీద కోపం తగ్గిందా? నీకే తగ్గలేదనుకుంటా, అందుకే హాస్పిటల్కి వెళ్ళినా మాకు చెప్పాలనిపించలేదు. ఏదో నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతే బామ్మ హడావిడి చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళింది, అంతే. అంతేనా? నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని బాలా ఫోన్ చేసి చెప్పగానే మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? పర్లేదే, మీకు ఫోన్ చేస్తే టెన్షన్ పెట్టడమే తెలుసు అనుకున్నాను, టెన్షన్ పడ్డం కూడా తెలుసు అన్నమాట.
సారీ అంజలి. సారీ ఎందుకు? చైల్డిష్గా కాకుండా మెచ్యూర్డ్గా ఆలోచించి మళ్ళీ ఫ్రెండ్స్గా నా దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంజలి, నేను నీకు చెప్పలేదు కదా, మా సిస్టర్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది. ఎప్పుడు? ఎల్లుండి మార్నింగ్ 10 o'clock. నువ్వు తప్పనిసరిగా రావాలి. తప్పకుండా వస్తాను ఆనంద్. మజ్జిగ తీసుకోండి. డైటింగ్ అంటూ ఇలా నీరసంగా తయారయ్యో. తీసుకో. ఈ ప్రైవేట్ ఆసుపత్రి ఒకటి, తుమ్మితే టెస్ట్, దగ్గుతే టెస్ట్. ఒరే బిజీ మాస్టర్, నువ్వు రేపు బిజీగా లేకపోతే అపోలో ఆసుపత్రికి వెళ్ళి అమ్మాయి రిపోర్ట్స్ తీసుకురా. అలాగే బామ్మ. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ. అంజలి రిపోర్ట్స్ కోసం వచ్చారు. అవును బాబు, బాడీ అంతా నాన్ స్పెసిఫిక్ పాయిజన్ అయింది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతింది. అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ పాయిజనింగ్. ఎన్ని సర్జరీలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా అంజలి జీవితం ఇక కొన్ని రోజులు మాత్రమే. ఈ అమ్మాయిని బ్రతికించడం చాలా కష్టం. ఐఎమ్ వెరీ సారీ. ఈ విషయాన్ని దాచిపెట్టే అంజలి జీవితాన్ని మరో 4 రోజులు పెంచిన వారు అవుతారు. ఏ అంజలి, ఇప్పుడే నీ గురించి అనుకున్నాను, అప్పుడు వచ్చావా? నీకు నిండా 100 ఏళ్ళు. అన్నేళ్ళు వద్దులే బాబు. లవర్ నువ్వు ఇంచుకుంటూ డ్రైవ్ చేస్తున్నావా? పోతావరా రే యాదవా. రే, బాధపడకురా, పదా. బాయ్ బాయ్ బాయ్. హలో హాయ్. హాయ్. అన్నయ్య, మీ ఫ్రెండ్స్ అందరికి కార్డ్స్ ఇచ్చేసావుగా? ఇచ్చానమ్మా. ఏంట్రా ఇంత డల్ గా ఉన్నావు? ఎంగేజ్మెంట్ అప్పుడు ఉన్న హుషారు ఏమైందిరా? ఓ, నేను దూరం అవుతున్నానన్న బాధ. అవునమ్మా, దూరం అవుతావనే బాధే. నమస్కారం మేనేజర్ గారు. రండి రండి. ఏం మేనేజర్, మీ వాడు నాకు హ్యాండ్ ఇచ్చి అప్పర్ హ్యాండ్ అయిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. ఏంటయ్యా, ఆఫీస్కేమో వరద బాధితుల్లో వస్తారు, ఇక్కడేమో వైట్ హౌస్ ఫ్యామిలీలో దిగారు. ఆఫీస్లో మీరుంటారు కదా సార్. అంటే నా కళ్ళు చెడ్డవనా? సార్, షర్ట్లు పాడు చేసి మీ నోరు చెడ్డదని. నమస్కారం 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 సార్. ఎవరు వీళ్ళంతా? కుటుంబం సార్. ఆ? ఏంటి కుటుంబమా, కాలనీ? కాలనీలో కుటుంబం సార్. రండి కూర్చోండి, ఇలా కూర్చోండి. ఏంటి పెళ్ళికి మీరు ఒక్కరే వచ్చారు? మీ ఆయన ఇంకా బోర్డు నుంచి రాలేదా? పాపం, కాశ్మీర్ని కాపాడడానికే కంటి నిండా కునుకుండట్లేదు. అబ్బో, మీ ఆయన కాశ్మీర్ మీద ఉన్న బెంగ కట్టుకున్న దాని మీద లేదు. మా ఆయనకి మీలాగా పెళ్ళ మీద అనుమానం లేదులే. సరిపోయిందా? మూసా. రాహుల్, ఏంట్రా అంజలి వచ్చిందిరా? మీ ఫ్యామిలీ అంతా భోజనం చేసేలా. హాయ్. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నేను లేట్ అయ్యానా? లేదమ్మా, నిజానికి ముహూర్తానికి ఇంకా టైం ఉంది. నువ్వు ముందుగానే వచ్చావు. అవునండి, మా అంజలి అన్నింట్లోనూ ముందే. నిజమేనండి. అంజలి సంగతి అందరికీ తెలిసిందే కదా. పోస్ట్ మాస్టర్ గా రిటైర్ అయిన వాడిని. నా కూతురు పెళ్లి ఇంత వైభవంగా జరుగుతోందంటే దానికి కారణం నా కొడుకు కాదు, నువ్వేనమ్మా. ఇందులో నా మేనేజర్ గారు, బంటి, సుబ్బలక్ష్మి, మన వాళ్ళంతా అక్కడ, మా వాళ్ళంతా ఇక్కడ. వెళ్ళమ్మా. ఓకే. వెళ్ళమ్మా. ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా చేసాడండి. రేటే ఏమండి, మీ ఆవిడ ఇంట్లో వదిలిపెట్టొచ్చారా? జాగ్రత్త. ఊరుకో అమ్మా. రామ్మా అంజలి, కూర్చో. హాయ్. ఆనంద్ పిసినారి కాబట్టి చెల్లి పెళ్లి సింపుల్ గా చేసేసాడు, కానీ నీ పెళ్లి మాత్రం ఇలా జరగకూడదు, అదిరిపోవాలి. ఇదిగో, ఆకాశం అంత కాకపోయినా హైదరాబాద్ అంత పందిరేయాలి, భూదేవం అంత కాకపోయినా బంజారా హిల్స్ అంత పేటేయాలి. ఏమంటే ట్రాఫిక్ జామ్ అయిపోదా? ఫ్లైఓవర్ కట్టిందాంలే వాయ్. అయితే మూసా. నా చేతులతోనే నిన్ను పెళ్లి కూతురుని చేయాలి అంజలి. ఇదిగో అంజలి, 64 గంటలు ఉండాలి.
ఆల్ ఇండియా #1 సంఘర్షణ తీసుకొచ్చి మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టాలి. అంత అందంగా ఆనందంగా ఆర్భాటంగా జరపాలి. అది నువ్వెప్పుడొచ్చావు? టిఫిన్ తినడం కాస్త లేట్ అయింది.